మీ నిర్వాసితులకి మరి పరిహారం ఇవ్వడమే కాదు, పునరావాసం కింద మీ అందరికీ కూడా కాలనీలు నిర్మాణం చేయాలి. కాలనీలు నిర్మాణం చేయాలంటే ఇల్లు నిర్మాణం చేయడమే మాత్రమే కాదు, ఆ ఇల్లు నిర్మాణంతో పాటు అక్కడ రోడ్స్ ఏర్పాటు చేయాలి, డ్రైన్స్ ఏర్పాటు చేయాలి, అంగన్వాడీ స్కూల్స్ రావాలి, ఎలిమెంటరీ స్కూల్స్ రావాలి, పిఎస్సి హాస్పిటల్ రావాలి, మీకు శ్మశాన వాటికి బయలు గ్రౌండ్స్, ఇట్లా సమస్త సౌకర్యాలు కూడా ఆ కాలనీల్లో ఏర్పాటు చేయాలి. అందుకే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి 2017లో ఏదైతే ఐడెంటిఫై చేసినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 20,946 కుటుంబాలకు ఆ రోజు ఐడెంటిఫై చేస్తుంటే మరి వాళ్ళకి 75 కాలనీలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 75 కాలనీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 26 కాలనీలు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు 14-19లో. ఇంకా 49 కాలనీలు ఇంకా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా మీ అందరినీ కూడా, మరి 14-19లో 26 కాలనీలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఇంకా 49 కాలనీలు పూర్తి చేయవలసి ఉంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాలనీలు పూర్తి చేయడానికి ఎక్కడైనా ఒక అరబస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో లేనిటువంటి స్థితి. ఆ రోజు మనం కట్టినటువంటి కాలనీలే తప్ప 5 సంవత్సరాల్లో కాలనీ మాట నుంచి ఒక్క ఇంటికి దీపం వెలిగించినటువంటి పరిస్థితి లేదు గత 5 సంవత్సరాల పాలనలో. కానీ ఈ రోజు మీ ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాలు ఏదైతే మీకు ద్రోహం జరిగిందో దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో ఆ మిగిలినటువంటి 49 కాలనీల్లో కూడా ఇళ్లు నిర్మాణం చేయాలి, అక్కడ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్ననే టెండర్లు కూడా 739 కోట్ల రూపాయలు మీ బ్యాలెన్స్ కాలనీలు ఏవైతే మిగిలిపోయాయో వాటిని పూర్తి చేయడానికి టెండర్లు పిలిచాం. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించి 2026 మే నెల కల్లా ఆ 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి మేము అధికారంలోకి వచ్చినటువంటి